ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న భాష్యము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మనకు తత్వమసి అన్న మహావాక్యానికి అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈ తత్వమసిని మనము విచారణ చేస్తూ వస్తూ ఉన్నాము. అది నువ్వే అయి ఉన్నావు అని చెప్తూనే ఉంటారు. మనసుకి పట్టదు. మనకు అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని కొంచెం మార్చుకుని మనకు తోచిన విధంగా, మనకు అర్థమయ్యే విధంగా తెలుసుకుందామని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అది నువ్వే అంటే అర్థం కాదు, నమ్మబుద్ధి కాదు. మనకేమో అనుభవంలోకి రాదు. అనుభవంలోకొస్తున్నదేమో వేరేగా ఉన్నది. కాబట్టి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు దేనికి తెలియని ఒక తత్వాన్ని పట్టుకుని మనము ఉందో లేదో అన్న అనుమానాలతో బాధపడే కన్నా, మనకు అర్థమైన విషయం లాగానే దాన్ని తెలుసుకోవడం సులువు గదా అని అనిపిస్తుంది. కానీ కష్టమైనా సరే ఉన్నదాన్ని ఉన్నట్టు యథార్థంగా పట్టుకోవడం అత్యవసరము. ఒకటేంటంటే అది నువ్వే అంటే అది వేరు, నువ్వు వేరు అని చూడడము ఒక లక్షణం ఉంటుంది. అది ఎప్పుడూ చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు గూడా అందులోని భాగము. నువ్వు కూడా అక్కడి నుంచే వచ్చావు. కానీ నువ్వు తక్కువ రకము. అది చాలా ఎక్కువ అని చెప్పుకున్నామంటే ఈ తత్వమసికి అర్థం సరిపోతుంది అని అనిపిస్తుంది. అసలు అట్లా గూడా కాకుండా ఇంకా సులువుగా దాన్ని అతత్వమసి అని మార్చేసామంటే, అది నువ్వెప్పటికి గావు ఇంక కూర్చో. ఇట్లానే కర్మలు చేస్తూ జన్మలు పొందుతూ ఉండు. ఏవైనా అనుభవాలుంటాయి మంచో చెడో అనుభవిస్తూ ఉండు అని అనుకుంటే ఇంకా సుఖంగా ఉంటుంది. దేనికి ప్రయత్నం చేయక్కర్లేదప్పుడు. ఎందుకు మనం దీన్ని వేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? దీన్ని అంటే ఈ వాక్యాన్ని తత్వమసిని ఒక్కదాన్నే గాదు. అసలు ఆత్మతత్వాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? అయథావత్తుగానో, వ్యతిరేకంగానో అంటే సులువు గాబట్టి. ఒకవేళ దాన్ని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా అర్థం చేసుకోవాలంటే ప్రపంచం అడ్డుపడుతున్నది, జగత్తు అడ్డం పడుతున్నది. మనకేమో అర్థం కాకున్నది. కాబట్టి సులువుగా ఎట్లా తెలుస్తుందో అట్లా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. తత్వమసి అంటే దానికి పూర్తిగా విరుద్ధంగా అతత్వమసి అంటే ఇంకా సుఖము. అది నువ్వు గాదులే కానీలే, నువ్వు మామూలు జీవుడివి. కర్మలు చేస్తుండు. నీకేమైనా కష్టాలొస్తే అదిగో నువ్వు కాకుండా వేరుగా ఉన్నది గదా! ఆ భగవత్ తత్వం అది నీ కోరికలు తీరుస్తుంటుంది. ఇంకింతే విషయం అని చెప్తే ఇంక ఈజీ అప్పుడు మనం కర్మలు చేస్తూ ఉంటే కష్టాలేమైనా వస్తే తీర్చేందుకు ఒకడుంటాడు గాబట్టి మనకదొక ధైర్యం ఉంటుంది. హాయిగుంటుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రయత్నాలేమి చేయక్కర్లేదు. అట్లా విరుద్ధంగా, వ్యతిరేకంగా గాకుండా నెక్స్ట్ ఆప్షన్ అంటే అతత్వమసి అని పూర్తిగా వేదాన్నే మార్చేసి, వేదవాక్యాలే మార్చేసుకొని కూర్చోవడం గాకుండా, తత్వమసి అంటే ఒప్పుకుంటాంలే గానీ, అదొకటున్నది, అది ఒక్కటే ఉన్నది, ఏకం ఏవ అద్వితీయము. నువ్వు మాత్రం కొంచెం వేరుగా ఉంటావు. అక్కడి నుంచే వచ్చావు, ఒక చిన్న ముక్కవు అని కొంచెం వేరుగా అర్థం చేసుకుంటే గూడా సుఖంగానే, సులువుగానే ఉంటుంది. కానీ యదార్థంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గాబట్టి, ఇంకా కొంచెం ఆలోచన చేసుకుందాం మరి కూర్చొని. ఇప్పుడు తత్వమసి అని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సోయం వాడు వీడే అన్నప్పుడు వాడు వేరు, వీడు వేరు గాదు. 2 ఒక్కటే మనిషి అని మనకెట్లా తెలుస్తుందో, అదే విధంగా తత్వత్వం అంటే గూడా 2 ఒక్కటే అని మనం అర్థం జేసుకోవాలి. పరాత్వం అంటే పరోక్షంగా ఉన్నది. నేను కాకుండా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ప్రత్యక్త్వం అంటే ప్రత్యక్షంగా ఉన్నది నేను అని అనిపిస్తున్నది ఏదున్నదో, ఈ ప్రత్యక్త్వం, పరాక్త్వం, ప్రత్యక్షం, పరోక్షం 2 పక్కన బెట్టి
అపరోక్షంగా దీన్ని జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇంకొక రకంగా రకరకాల యుక్తులతో మన శక్తి మొత్తం ఉపయోగించి ప్రయత్నం చేద్దాము. సామానాధికరణాఖ్యః సంబంధః పదయోః ఇహ. సామానాధికరణం అంటే వాడు వీడే అన్నామనుకోండి. ఆ మనిషి ఈ మనిషే అన్నామనుకోండి. ఆ అంటే వేరే అర్థం చెప్తుంది. ఈ అంటే వేరే అర్థం చెప్తుంది. కానీ ఆ అన్న, ఈ అన్న ఆ 2 పదాలకు జనరల్‌గా అర్థం వేరేగా ఉన్నట్టుగా ఉన్నా గూడా, అసలు ఆ 2 పదాలు ఆ అన్న, ఈ అన్న 2 పదాలు అదే మనిషిని గురించి చెప్తూ ఉన్నాయి గదా! ఒకే అర్థాన్ని. 2 వేర్వేరు పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంటే, దాని పేరు సమానాధికరణము. ఇప్పుడు దీన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే చూద్దాము. మనం ఇక్కడ కొన్ని చూస్తూ వస్తూ ఉన్నాము లక్షణాలను. సమానాధికరణమని సంబంధాలతో విశేషణ విశేష్యత్వమన్న సంబంధంతో, అట్లానే లక్ష్య లక్షణ సంబంధాలతో చూస్తూ ఉన్నాము. పదాలను కలిపి చూడడము, పదాల యొక్క సంబంధాన్ని చూడడము సమానాధికరణము. ఆ పదాలు చూపిస్తున్న పదార్థం ఏదున్నదో వాటి సంబంధం తెలుసుకోవడము విశేషణ విశేష్యము. అట్లానే ఆ వాక్యము ఐక్యాన్ని బోధిస్తున్నది అని తెలుసుకోవడము లక్ష్య లక్షణ సంబంధము. ఈ లక్ష్య లక్షణ సంబంధం గూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. జహత్ లక్షణము, అజహత్ లక్షణము, జహదజహత్ లక్షణము లేదా దాన్నే భాగ లక్షణము అంటారు. వీటికి మన గురువుగారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పోయిన వారం వీటిని చూసుకున్నాము. గంగాయాం ఘోషః ఇతివత్, గంగలో పల్లె అని చెప్పినప్పుడు నిజంగా గంగ లోపల నీటి మధ్యలో నీళ్ళలోనే ఉన్నది ఒక పల్లె అని మనం ఏమి అనుకోం గదా! కామన్ సెన్స్ వాడి గంగా తీరంలోని పల్లె అని అర్థం చేసుకుంటాము. గంగా అన్న దాన్ని జహత్ వదిలిపెట్టి గంగా తీరంలో ఉన్న పల్లె మీద మనం ఫోకస్ చేస్తాం. పల్లె, ఘోష అక్కడ ముఖ్యము. గంగ గాదు. ఈ రకంగా చెప్తున్న దాంట్లోనే సగం వదిలిపెట్టి పట్టుకోవడము జహత్ లక్షణము. ఈ విధంగా కాదు. తత్వమసి అంటే దేన్ని వదిలిపెడతావు నువ్వు? తత్తును వదిలిపెడతావా? త్వం వదిలిపెడతావా? అసిని వదిలిపెడతావా? కాబట్టి ఈ రకంగా చెప్తున్న దాంట్లో సగం వదిలిపెట్టేసావంటే, పూర్తిగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న నువ్వు ఏం పట్టుకుంటావు మరి? అసంపూర్ణంగానే పట్టుకుంటావింక. మళ్ళీ అనాత్మల్లోకి వెళ్తావు. దీనికి తర్వాత అజహత్ లక్షణమని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. శ్వేతో ధావతి వాక్యవత్. తెల్లది పరిగెడుతున్నది అంటే, తెల్లది పరిగెడుతుంటుంది, ఎర్రది పరిగెడుతుంది, ఇంకేంటైనా పరిగెడుతుంది. కాబట్టి అన్నీ కలిపి పట్టుకోవాలి. అన్నీ కలిపి పట్టుకున్నావంటే వేరు వేరు రూపాలుగా ఉన్న ఈ మొత్తాన్ని కలిపి పట్టుకున్నావంటే ఇన్నిగా ఉన్నాయి అని అనిపిస్తుంది నీకు. ఏకం ఏవ అద్వితీయం అర్థం గాదు. కాబట్టి అజహత్ లక్షణం కూడా పని చెయ్యదు. మూడోది భాగ లక్షణమని చెప్తున్నారు. దానికి చాలా అందమైన భావన చెయ్యాలి మనమిక్కడ. ఎందుకు అంటే, ఈ భాగ లక్షణమే పూర్తిగా అద్వైతానికి మూలము. అద్వైతమంతా దీన్నే మూల స్తంభంగా బెట్టుకుని నిలబడి ఉన్నది. భాగము అంటే విభాగము చేసి చూడడము అనర్థము. విభాగము చేసి చూడడము, వేరు చేసి చూడడాన్నే వివేచన చెయ్యడము అంటారు. దాన్నే వివేకము అంటారు. వివేకము అన్నా, వివేచన అన్నా విభాగము చేసి, వేరు చేసి చూడడము, తర్వాత కలిపేసుకోవడము అని అర్థము. ఈ విధంగానే విభాగము చేసి చూపించి, తర్వాత మొత్తమంతా నువ్వే అని చెప్పడము.
మోడల్‌లోనే ఇదే పద్ధతిలోనే వేదాలన్నీ, ఉపనిషత్తులన్నీ మనకు ఈ ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తుంటాయి. వేరు చేసి చూపించే సమయంలో అధ్యారోపణ చేస్తుంది మనకు వేదము, ఉపనిషత్తు. తర్వాత మొత్తం అంతా కలిపి అపవాదం చేసి నేనిన్నిగా చెప్తున్నాను గదా! నువ్వు ఒక్కటిగా పట్టుకో అని చూపిస్తుంది. దీన్నే మళ్ళీ చెప్తున్నాను. వివేచన అంటారు. వివేక జ్ఞానము, వివేచన జ్ఞానము అంటే ఏమి? వేరు చేసి చూడడము. దేన్ని? సదసత్తులను వేరు చేసి చూడడము సదసత్ వివేక జ్ఞానము. ఈ సదసత్ వివేక జ్ఞానము దాన్నే భాగలక్షణ అని పిలుస్తున్నారు. అది మళ్ళీ జహత్, అజహత్ కాంబినేషన్ లక్షణమది. ఏది వదిలిపెట్టాలో దాన్నొదిలిపెట్టి, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడము జహదజహత్ లక్షణము లేదా భాగ లక్షణము. ఈ వివేకాన్ని తెలపడం కోసమే మన శంకరుల వారు కావాలనే కూర్చుని అదే పనిగా వివేక చూడామణి అని ఒక గ్రంథాన్ని రాసిచ్చారు. ఎందుకు అంటే అది ఫండమెంటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు. అది ఫౌండేషన్ లే చేస్తుంది. అది ఫౌండేషనల్. దాని మీద మొత్తం ఆధ్యాత్మిక, అద్వైత భవంతి మొత్తం కట్టుకోవచ్చు. అసలా ఫండమెంటల్‌గా, బేసిక్‌గా ఆ ఫౌండేషన్ లేకపోతే, ఆ బేసిక్స్ తెలియకపోతే దాని పైన అద్వైతాన్ని నిలబెట్టలేం మనము. అసలు మూలమే తెలియకపోతే, మూలమే లేకపోతే పైనేముండదు. అందుకనే మనము కావాలనే కూర్చుని, మన శంకర్ల వారు మనకు రాసిచ్చిన వివేక చూడామణిని, దాని పేరే ఇంకొక పేరు దానికే సాధనా చతుష్టయం. సాధనా చతుష్టయం అంటే 4 స్టెప్స్‌గా ఉన్న సాధనా మార్గము. ఆత్మ సాధనా మార్గము. అందులో ఫస్ట్ స్టార్ట్ చెయ్యడమే సదసత్ వివేకంతోటే మొదలుబెడతారు. ముముక్షుత్వం వరకు తీసుకెళ్తారింకా. సదసత్ వివేకం ఉండాలి కాబట్టే దాన్ని వివేక చూడామణి అని చెప్పారు. అందుకనే అదెప్పుడో చదివాం మనం. కొన్ని సంవత్సరాల కింద చదివాం. 1, 2 ఇయర్స్ కింద ఎప్పుడో. ఇక్కడ నా దగ్గర కూర్చొని ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళలో సగం మంది ఆ సమయంలో లేరు. వినను గూడా వినలేదు. కొంతమంది అప్పుడు ఉన్నారు. ఉండి కూడా వినలేదు సరిగ్గా. అప్పుడప్పుడొచ్చి, అప్పుడప్పుడు రాక. ఇంకా కొంతమంది ఉండి రోజు ప్రతి వారము విన్నారు. అయితే విన్న వాళ్ళకైనా సరే, అసలే వినని వాళ్ళకైనా సరే ఎంత జ్ఞాపకముందో, ఎంత తెలిసిందో అనుమానమే. పోనీ ఇప్పుడైనా సరే ఆ పాత వీడియోస్ అన్నీ కనీసం ఓపెన్ చేసి మళ్ళీ చూడండి. ఎందుకంటే, మనం చదువుకుంటున్న సబ్జెక్ట్ మ్యాటర్‌కి అది ఫౌండేషనల్ గాబట్టి, దాన్నొదిలిపెట్టి ఇవన్నీ చదువుకుంటే అర్థం గావు. అవి మళ్ళీ మొదలుపెట్టండంటే, ఆ వీడియోస్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ మీకు. అందుకని ఈ ఇబ్బందులన్నింటిని, ఆటంకాల్ని తొలగించడం కోసం మళ్ళీ ఏం చేయవలసొచ్చింది మనము, నేనే కూర్చొని మీ అందరితోటి మళ్ళీ రోజు తలా ఒకళ్ళు ఒక శ్లోకం చదివి అర్థం చెప్పండని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చదివించవలసి వస్తుంది. ఎందుకు అంటే భాగ లక్షణం అర్థం గాకపోతే, సదసత్ వివేకం లేకపోతే, ఆ జ్ఞానం ఎట్లా పట్టుబడుతుంది? ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడం అర్థం గావాలి. ఇక్కడ చాలా సింపుల్‌గా అసలే మన ఉపనిషత్ చాందోగ్యము సింపుల్‌గా తత్వమసి శ్వేతకేతో అన్నది ఇంకూరుకున్నదది. 9 సార్లు అన్నది. ఆ మంత్రాన్ని అదే పనిగా జపించింది ఇంకూరుకుంది. ఆ తత్వమసిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సరే మంచిది ఇక్కడ గూడా దక్షిణామూర్తిలో చేస్తాం. అన్ని చోట్ల చేస్తాము. కానీ తత్వమసిని అర్థం చేసుకోవడానికి భాగ లక్షణంతో అంటే ఏది పట్టుకోవాలో అది పట్టుకుని, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టి, ఆ విధంగా మన వేదము, ఉపనిషత్ మన ఉపనిషత్ ఋషులు అధ్యారోపము, అపవాదమన్న మోడల్‌లో నేర్పిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వివేక జ్ఞానం ఉండాలి. వివేకం ఉండాలి. ఈ వివేకం ఉండడం కోసము అసలు ఆ వివేకాన్ని ఎట్లా సాధించాలి అని 580 శ్లోకాలు 1, 2 గాదు. కొన్ని తక్కువ 600 శ్లోకాల్లో ఓన్లీ సింగ్యులర్‌గా ఫోకస్ చేసి
ఈ సదసత్ వివేక జ్ఞానాన్ని ఎట్లా పెంచుకోవాలి, ముముక్షత్వం వరకు ఎట్లా రావాలి అని శంకర్ల వారు ఎంత తాపత్రయపడి, ఎంత భావన చేసి, ఎంత దయతో మనకు ఆ గ్రంథాన్నిచ్చారో. కాబట్టి మళ్ళీ మొదలుపెట్టాం దాన్ని మళ్ళీ చదువుదాం ఆఫ్‌లైన్. తర్వాత ఎప్పుడైనా మనకు టైం ఉంటే ఎందుకు అంటే, ఉన్న టైంలో ముఖ్యమైన గ్రంథాలు ఒక్కసారి చదవడానికే సరిపోతూ ఉన్నది. కానీ అవకాశం వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ సీరియస్‌గా నేనే చెప్తానింక మీ అందరితో తలా ఓ పద్యం ప్రతిరోజు చదివించడం కాకుండా, అదిప్పుడే జరగదు. దానికి సమయం ఉన్నది. కానీ ఈలోగా మీతో చదివిస్తున్నాను. నా దగ్గర ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నది. అయితే నా దగ్గర కూర్చొని చదువుకునే అవకాశం లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మరి ఏదో విధంగా మళ్ళీ ఇంతకుముందు చదివేసుంటే ఇప్పుడు ఇంకొకసారి, లేదా కనీసం మొట్టమొదటిసారైనా సరే, ఆ వివేక చూడామణిని తెలుసుకుంటేనే, వివేక జ్ఞానము ఎట్లా సాధించాలి, వివేకం ఎట్లా చెయ్యాలి అని తెలుసుకుంటేనే ఈ భాగ లక్షణం అర్థమవుతుంది. సరే ఈలోగా ఇక్కడ మన సురేశ్వర్ల వారు చెప్పిన ఉదాహరణలే కాక, మనం గూడా కొన్ని స్వయంగా ఉదాహరణలు చూసుకుంటూ వెళ్తాం దీన్ని అర్థం చేసుకోవడం కోసం. జహత్ లక్షణం అంటే గంగలో పల్లె అని చెప్పారు గదా! దీన్ని మనము ఇంకొక రకంగా చూద్దాము. ఆ భవంతులు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే, నిజంగా ఆకాశాన్ని తాకేందుకు అవకాశం ఉందా దేనికైనా? ఆకాశం అంటే ఖాళీ. ఏమీ లేదు అని అర్థం. ఖాళీ అని అర్థం. స్పేస్. స్పేస్ ఎక్కడుందని నువ్వు నీ భవంతి దాన్ని తాకే విధంగా కట్టుకోగలవు? అవకాశం లేని పనది. అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం నిజంగా ఆకాశం తాకిందని గాదు. ఆకాశం ఎక్కడ లేదు. నిజంగా ఎక్కడో పైన ఉంది ఆకాశం. ఎక్కడ పడితే అక్కడుంది. మనం ఆకాశంలోనే ఉన్నాము. ఆ స్పేస్‌లోనే ఉన్నాము. ఉన్న భవంతులన్నీ గూడా స్పేస్‌లోనే ఉన్నాయి. ప్రతిదీ స్పేస్‌లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్తున్న విషయమేమి ఆకాశం పక్కన పెట్టు నువ్వు. ఆకాశం మీద ఫోకస్ చెయ్యకు. ఆకాశం మీద ఫోకస్ చేస్తే ఆకాశత నీకు విషయం అర్థం గాదు. నువ్వు ఆకాశాన్ని వదిలిపెట్టి, భవంతి మీద ఫోకస్ చేయి. చాలా ఎత్తుగా ఉన్నది అని చెప్తున్నారు. దాని మీద ఫోకస్ చెయ్యి. అని మనం ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటాము. దానికి ఇంకోళ్ళొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆ ఇల్లు, ఆ భవంతి ఆకాశాన్ని తాకుతున్నది అంటే మంచిది. ఆకాశం సరే గాని, ఆ భవంతి అంత ఎత్తుగా ఉన్నదని మనం ఎట్లా అర్థం చేసుకుంటామో దాని పేరు జహత్ లక్షణము. ఆ విధంగా ఇక్కడ తత్వమసి అంటే దేన్ని వదిలిపెడతావు నువ్వు? తత్వమసి అంటే తత్తునొదిలిపెట్టి, త్వమునొదిలిపెట్టి నువ్వు దేన్ని పట్టుకుంటావు మరి? అట్లా పూర్తిగా వదిలిపెట్టడానికి వీల్లేదిక్కడ. తర్వాత అజహత్ లక్షణానికి కూడా మనం ఇంకొక మన సొంత ఎగ్జాంపుల్ చూసుకుందాము. అదిగో నేను ఆ బయట ఏవో ఆరబెట్టాను, కాకులు రాకుండా చూడు అని చెప్తూ వెళ్ళాననుకోండి. ఒకవేళ అక్కడికి పావురాళ్ళొస్తే, లేదా కుక్కలొస్తే, లేదా ఎలకలొస్తే, లేదా కోళ్ళు, లేదా ఇంక వేరే రకం పక్షులు, రామచిలుకలు ఇవేవైనా వచ్చాయనుకోండి, నేనెవరికి చెప్పి వెళ్ళానో, అక్కడికి కాకులు రాకుండా చూడు అని చెప్తే, కాకులు మాత్రం రాకుండా చూస్తాను. మిగిలిన వాటి గురించి చెప్పలేదు గదా! అని ఎవరు అనుకోరు గదా! ఎవరికైతే నేను చెప్పి వెళ్ళానో, కాకులు రాకుండా చూడు అక్కడ ఏవో బయట పెట్టాను అని చెప్తే, వాళ్ళు కాకులైనా సరే, కుక్కలైనా సరే, ఇంకేవైనా సరే వస్తూ ఉంటే అంటే ముఖ్యం ఫోకస్ దేని మీద? ఈ బయట పెట్టిన వస్తువులు చెడిపోకుండా ఎవరు కాకులో, గద్దలో, పక్షులో, కుక్కలో ఏవి వాటి దగ్గరికి రాకుండా చూడాలి. ఒకటి శాంపిల్‌కి చెప్తే మిగిలినవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఆ రకంగా కూడా మనం ఆత్మని పట్టుకోలేము. ఏదో శాంపిల్‌కి శివోహం అని చెప్పారనుకోండి. నువ్వు శివోహం అనుకో. నువ్వు నేను శివుడిని అనుకో అంటే, నేను శివుడిని అని మాత్రమే అనుకుంటాను. నేను బ్రహ్మను అనుకోను, విష్ణువును అనుకోను, నేను ఇంకేంటో అనుకోను అని చెప్పలేము. కాక శివోహం అనుకో అంటే, నేను శివుడిని అనుకుంటాను, విష్ణువుని అనుకుంటాను, లక్ష్మిని అనుకుంటాను, ఇంకేంటో అనుకుంటాను అని అన్ని రకరకాలుగా అనుకుంటే అనేకమైపోతుంది. ఏకమేవ అద్వితీయం కాస్త.
అజహత్ లక్షణ చెప్తున్న దాన్ని వదిలిపెట్టకుండా ఇంకా 4 కలుపుకోవడం గాదు. అది కూడా పని చెయ్యదు. కాబట్టి మనకేం కావాలి? వదిలిపెట్టేయడము వద్దు. అన్నీ కలుపుకోవడము వద్దు. ఇంక 4 యాడ్ చేసుకోవడం వద్దు. ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని, ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టడం చెయ్యాలి. అయితే ఇక్కడే ఉంది మనకు భాగ లక్షణము, వివేక జ్ఞానం మొత్తం. దేన్ని పట్టుకుని దేన్ని వదిలిపెట్టాలి? కప్పు పట్టుకుని కాఫీ వదిలిపెట్టడం అట్లాంటివి చెయ్యరాదు. కప్పు లేకుండా కాఫీ ఉండదు కాబట్టి అప్పుడేం చెయ్యాలి అని మళ్ళీ ఆలోచనకి దిగరాదు. దేన్ని పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలో అట్లా దాన్ని పట్టుకుని, తర్వాత దేనితో దాన్ని పట్టుకున్నావో దాన్ని గూడా ఇందులో కలిపేయాలి. అధ్యారోపణ చేసి అపవాదం జేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా శాంతం నువ్వై ఉండాలి. అక్కడికెళ్ళాలి ఇంతకి మ్యాటర్ అది. కాబట్టి వివేకము దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి అని వివేక జ్ఞానం కావాలి. ముందు విడదీసి చూసే శక్తి కావాలి. ఆత్మలను, అనాత్మలను వేరు చేసి చూసే శక్తి కావాలి. జ్ఞానము. శక్తి అంటే జ్ఞానశక్తి. ఆ తర్వాత వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాలి. ఇదంతా చెయ్యడానికి తెలివితేటలు కావాలి. దాన్ని ఎట్లా సాధించాలి? సత్ ఏంటి? అసత్ ఏంటి? అని చాలా విస్తారంగా, విస్తృతంగా మన శంకర్ల వారు విజృంభించి రాసిచ్చారు మన వివేక చూడామణిలో. సరే ఇప్పుడు కాబట్టి ఎన్ని రకాలుగా దీన్ని చూద్దాము. ఎన్ని రకాలుగా దీన్ని అర్థం చేసుకోవాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం. తత్వమసి అన్న వాక్యము ఈ భాగ లక్షణాన్ని చెప్తూ ఉన్నది. తత్, త్వం, అసి అని చెప్పినప్పుడు ఆ తత్ ఏంటో తెలుసుకో, ఈ త్వం ఏంటో తెలుసుకో. పదాలు వేరుగా ఉన్నట్టుగా అనిపించినా గూడా ఆ పదాలను వదిలిపెట్టు, దాని వెనకాల ఉన్న అర్థాన్ని పట్టుకో. ఇంతే విషయం. దేన్ని విభాగం చేసి చూడాలి మనము? చాలా అందమైన విషయము. దేన్ని విభాగం చేసి చూడాలి? పదాలను అవి చెప్తున్న అర్థాన్ని విభాగం చేయాలి. తర్వాత ఆ పదాల ద్వారా తెలుస్తున్న అర్థాన్ని పట్టుకుని పదాలను వదిలిపెట్టేయాలి. అట్లానే ఈ శబ్ద ప్రపంచమంతా ఏదున్నదో శబ్ద బ్రహ్మము అని పిలుస్తారు జగత్తంతా. దాని ద్వారానే అది గుర్తులు, లక్షణాలతో లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటే, ఆ ఆత్మను పట్టుకుని, ఆ తర్వాత ఈ శబ్దాన్ని వదిలిపెట్టేయాలి. ఈ శబ్ద బ్రహ్మము, ప్రపంచము, జగత్తేదున్నదో అది చూపిస్తున్న అర్థము, పరమార్థము ఆత్మ అని పిలుస్తాము. స్వరూపం ఏదున్నదో దాన్ని తెలుసుకున్నాక, ఈ శబ్ద ప్రపంచమైన జగత్తును వదిలిపెట్టేయాలింకా. కాబట్టి జగత్తుని మొత్తాన్ని అసలు జగత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అని పద్యాలు రాసిచ్చారాయన శంకర్ల వారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొత్తం జగత్, ఎక్కడి నుంచి నువ్వు. కాబట్టి సత్తెక్కడా, అసత్తెక్కడా అని సదాభాసలు, చిదాభాసలు ఇంక రకరకాల యుక్తులతో, ఎగ్జాంపుల్స్‌తో చాలా విపులంగా చెప్పారు. ఈ తత్ త్వం అసి అన్న వాక్యం గూడా ఈ భాగ లక్షణంతోటే మనకు ఆ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటుంది. సోయం పురుషః ఇత్యాది వాక్యానాం ఇవ కీర్తిత. ఇప్పుడు సహా వాడు, అయం వీడే అన్నప్పుడు సహా అంటే వాడెవడో వేరేవాడు, అయం అంటే వీడెవడో ఇంకొకడు వేరేవాడు అని గాదు. సహ పురుషః, అయం పురుషః ఆ మనిషి, ఈ మనిషే అన్నప్పుడు మనిషి మీద ఫోకస్ మనకు. ఒకవేళ అట్లా కాకుండా మనం ఏం చేస్తాము, సోయం అన్నప్పుడు శివోహం అని మార్చుకున్నామనుకోండి. లేదా బ్రహ్మాస్మి అని మార్చుకున్నామనుకోండి. బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మదేవుడిని మాత్రమే, విష్ణువుని గాదు, శివుడిని గాదు అని మనం మార్చుకున్నామనుకోండి. విషయం సరిగ్గా అర్థం గావట్లేదు. భాగాహారం సరిగ్గా జేసుకోవట్లేదు మనము. దేన్ని పట్టుకొని ఏది వదిలిపెట్టాలో తెలియట్లేదు. రూపాన్ని పట్టుకుంటాము. అది చూపిస్తున్న తత్వాన్ని వదిలిపెట్టుకుంటాము. కథలను పట్టుకుంటాము. ఆ కథలు చెప్తున్న తత్వాన్ని వదిలిపెట్టుకుంటాం. అట్లా చెయ్యరాదు. తత్వమస్యాది వాక్యం లాగానే సోయం పురుషః, సోయం పురుషః అనే ఎగ్జాంపుల్ చూసుకున్నాం గదా! అదిగో అక్కడ మొన్న బజార్‌లో 3 రోజుల కింద కూరగాయలు కొనుక్కుంటూ కనిపించిన వాడు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చుని అన్నం తింటూ ఉన్నవాడు.
అన్నప్పుడు అప్పుడు ఆ రోజు బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటూ వాడు అవన్నీ గూడా పక్కన బెట్టి, ఆ మనిషి ఎవరున్నారో, ఆ సారము, ఆ విషయంలోని సారం ఎవరు? ఆ మనిషి. ఇప్పుడు ఈ అన్నం తింటున్న ఈ మొత్తం విషయాలన్నీ పక్కన బెట్టి, ఇక్కడ చెప్తున్న పదాల్లోని ముఖ్యమైన తత్వమేమి? ఆ మనిషి. అని ఆ మనిషిని ఎట్లా మనం గ్రహిస్తామో, అట్లానే ఇక్కడ చెప్తున్న తత్వమసి మొదలైన వాక్యాలు కూడా. ఇప్పుడు సమానాధికరణం అని చెప్పారు గదా! ఇక్కడ. సామానాధికరణాఖ్యః అని. అంటే ఏమి అని దాని గురించి చెప్తున్నారు. భిన్న వృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏక వస్తుని ప్రవృత్తిః తు సమానాధికరణత్వం ఇహ ఉచ్యతే. భిన్న వృత్తి నిమిత్తానాం వేరే వేరే విషయాల గురించి చెప్తూ ఉన్న శబ్దాలుంటాయి. సహా వాడు, అయ్యం వీడు అన్నప్పుడు వీడు అన్నదానికి వేరే అర్థం ఉంటుంది. వాడు అన్నదానికి వేరే అర్థం ఉంటుంది. కానీ అయినా కూడా ఒకే వస్తువుని చూపిస్తూ ఉన్నది గదా! ఆ రకంగా వేరే వేరే వృత్తుల గురించి ఆ నిమిత్తంగా ఉన్న శబ్దాలైనా గూడా ఒకే వస్తువుని చూపిస్తూ ఉంటే, ఆ విధంగా ప్రవర్తిస్తున్న ఏ పదాలున్నాయో, లేదా వాక్యాలున్నాయో, విషయాలున్నాయో అటువంటిది సమానాధికరణత్వం, సామానాధికరణం అని పిలుస్తారు. అధికరణం అంటే ఆధారం. దేన్ని ఆధారం చేసుకొని సమంగా ఉన్నది. వాడు అన్న ఈ మనిషే. వీడు అన్న ఈ మనిషే. ఈ మనిషి ఆధారం. సమానంగా ఆధారం. వాడు అన్నా, వీడు అన్నా, అక్కడ ఆ రోజు అప్పుడు బజార్‌లో కూరగాయలు అన్నా, ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నా అన్నా, ఏ పదాలు వాడినా సరే సమానంగా ఎవరిని ఆధారం చేసుకొని చెప్తూ ఉన్నాయి అవన్నీ ఆ పదాలు? ఈ మనిషిని. కాబట్టి ఆ రకంగా సమానమైన అధికరణం అంటే ఆధారం దేన్ని బేస్ చేసుకొని చెప్తూ ఉన్నాయో, అటువంటి పదాలను సమానాధికరణత్వంతో ఉన్న సామానాధికరణమన్న సంబంధంతో ఉన్న పదాలని చెప్తారు. ఇప్పుడు పరస్య అంశః వికారః వా జీవః వాక్యేన న ఉచ్యతే. ఆ పరము అనేది చెప్తారో, దాని యొక్క అంశ ఒక కళ, ఒక ఖండము, ఒక భాగము ఇదిగో ఈ జీవుడు. ఆ పరాత్మ అని ఏం చెప్తున్నామో పరమాత్మ అనేదంటామో, ఆ పరమాత్మలో ఒక్క భాగం, ఒక చిన్న ముక్క జీవాత్మ అని చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఆ రోజు బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటున్నాడు గదా! వాడిలో ఒక చిన్న భాగము ఇదిగో ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నది అని చెప్పం గదా! అక్కడున్నవాడు ఇక్కడే ఉన్నాడంటే మొత్తం వాడు కంప్లీట్‌గా వాడే. వేరే మనిషి కాదు. అందులో ఒక ముక్క గాదు. అట్లానే వికారః వా, మొన్న అక్కడ బజార్‌లో కూరగాయలు కొంటున్న మనిషి మారిపోయి వేరే రకంగా వికారం చెంది ఇక్కడొచ్చి కూర్చొని అన్నం తింటున్నాడా? కాదు గదా! అదే మనిషి. అట్లానే పరమాత్మలోని ఒక అంశమో, పరమాత్మలోని వికారమో, మార్పో గాదు జీవుడు. ఆ విధంగా ఈ వాక్యము న ఉచ్యతే చెప్పట్లేదు. ఈ వాక్యంతో తత్వమసి అని చెప్తే, ఆ తత్ పదార్థంలో నుంచి ఒక ముక్కవు నువ్వు అని గాని, ఆ తత్తు పదార్థం మారిపోయి నీలాగా ఒక వేరే రూపంగా ఉన్నది అని గాని, ఆ వాక్యము చెప్పట్లేదు. ఆ వాక్యంతో చెప్పబడుతున్న విషయం అది గాదు. అదే ఇది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నో డిఫరెన్స్ అని చెప్తున్నది. జీవాత్మనా ప్రవిష్టత్వాత్ స్వమాయయా సృష్టమూర్తిషు నిరంశః నిర్వికారः असौ श्रुत्या युक्त्या च गम्यते घटाकाशः विकारः वा न अंशः वा वियतः यदा. ఎందుకు అంటే స్వమాయా సృష్టమూర్తిషు, తన మాయతోటే తన మాయ సృష్టించిన రూపాల్లోకి జీవాత్మన ప్రవిష్టత్వాత్ జీవభావంగా ప్రవేశించి ఉండడం చేత తనే సృష్టించుకున్న తన రూపాల్లోకి తనే ప్రవేశించి తనే అయి ఉండడం చేత ఉన్నదంతా తానే. అందులో అంశ గాని, వికారం గాని కాదు అసౌ అని శృతి వేదము చెప్తున్నది. యుక్తి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అప్పుడక్కడ ఆ రోజు 3 రోజుల కింద బజార్‌లో కూరగాయలు కొంటున్నవాడు
అందులో ఒక ముక్క వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తుంది అనం గదా! అదిగో మొన్న అక్కడ బజార్‌లో కనిపించి కూరగాయలు కొనుక్కుంటున్న వాడిలో మార్పులు జరిగి వాడిక్కడ వేరే రకంగా వచ్చి కూర్చున్నాడని చెప్పుకోం గదా! యుక్తితోటి మనకు జనరల్ కామన్ సెన్స్ తోటి కూడా ప్రత్యక్షాది ప్రమాణాలతో తెలుస్తూనే ఉన్నది ఆలోచించి చూస్తే. కాక శృతి కూడా వేదం కూడా అదే చెప్తున్నది వేరుగా చెప్పట్లేదు. కాబట్టి వాడు వీడే అంటే అది నువ్వే. నీకు అర్థం గాకపోతే ప్రయత్నం చెయ్యి ఇంకా అర్థం జేసుకోవడానికి. మార్చి చూసుకోవడానికి ప్రయత్నం చెయ్యకు. ఇది అర్థం గావట్లేదు గాబట్టి తను వేరేగా అర్థం జేసుకుంటానని ప్రయత్నాలు చేయకు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం జేసుకోవడానికి ట్రై చెయ్యి. ఎట్లా అంటే ఇంకొక ఎగ్జాంపుల్. మనవాడు అక్కడ ఆ రోజు అప్పుడు 3 రోజుల కింద బజార్‌లో కూరగాయలు కొనుక్కుంటున్నవాడు ఇప్పుడిక్కడ కూర్చొని అన్నం తింటున్నవాడు. ఈ ఎగ్జాంపుల్‌ని పక్కన బెట్టి మన సురేశ్వర్లు వారు చెప్తున్న ఇంకొక ఎగ్జాంపుల్‌ని గూడా కలుపుకొని చూద్దాం. ఆయనేం చెప్తున్నారు? ఆయన చెప్పే ఎగ్జాంపుల్ దృష్టాంతము, ఉదాహరణ ఒక కుండలో ఖాళీ ఉన్నదనుకోండి. ఏదో బియత్ ఆకాశమంతా ఉన్నదనుకోండి. కుండలో ఒక ఆకాశం ఉన్నది. బయటంతా ఆకాశం ఉన్నది. అంతటా ఖాళీ ఉన్నది. కుండలో కూడా ఖాళీ ఉన్నది. ఇప్పుడు నువ్వేమంటావు? అంతటా ఉన్న ఆ ఆకాశము ఒక ముక్క సెపరేట్‌గా వచ్చి ఈ కుండలో కూర్చుంది అంటావా? ఆ కుండ ఉన్నా, పగిలిపోయినా గూడా ఆకాశం ఆకాశమే అదెప్పుడు అట్లానే ఉంటుంది. అట్లానే అంతటా ఉన్న ఆకాశము కొంచెం మారి, కుండ ఆకాశంగా వేరేగా తయారై వచ్చి కుండలో కూర్చుంది అంటావా? అంతటా ఉన్న ఖాళీ ఈ కుండలో గూడా ఉంటుంది. అంతటా ఉన్న ఆకాశం కుండలో గూడా ఉన్నది. కుండాకాశం, బయటాకాశం అని 2 వేరే లేవు గదా! కుండాకాశం ఒకటి, బయటాకాశం అని, మహాకాశం, ఘటాకాశం అని వేరేం లేదు గదా! ఆ మహాకాశము కొంచెం మారి వచ్చి ఈ కుండలో కుండాకాశంగా కూర్చుంది అని గాని, ఆ బయట ఉన్న మహాకాశంలో ఒక ముక్క వచ్చి కుండాకాశంలోగా ఉన్నది అని గాని చెప్పవు గదా! అంతా ఒక్కటే అని నీకు తెలుస్తూనే ఉంటుంది. ఇంక దాని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. అట్లానే తత్వమసి అంటే అది నువ్వే. ఉన్నదంతా ఒక్కటే ఇంకంతే విషయము. ఆ పరమాత్మలో నుంచి ఒక ముక్క వచ్చిక్కడ జీవుడుగా తయారైందని గాని, ఆ పరమాత్మలో రకరకాల మార్పులు చెంది జీవుడిగా ఇంక వేరే రూపంగా తయారై వచ్చిందని గాని చెప్పడానికి లేదు. ఉన్నదంతా ఒక్కటే. సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ అని చెప్తున్నారు. ఇంకా కొన్ని చెప్తారు. ఇంకా కొన్ని ఇట్లాంటి విధాలుగానే తత్వమసిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనము మన గురువుగారు చెప్పినట్టు చూస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.